నమస్తే పోసుకుమరి రోజా గారు అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. ఇటీవల 2 చెవుల్లో పువ్వులు పెట్టి బయటకు వచ్చారు. ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలియజేశారు. శభాష్. ప్రజల తరపున పోరాటం ప్రజా సమస్యలు లేవనెత్తడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా మంచి విషయం. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోజా గారు మీరు ఎక్కడైనా చూడండి, ఆడవాళ్ల మీద మద్యం మీద ఆమె మొత్తం రాజకీయ ప్రస్థానంలో మద్యం మీద పోరాటం, ఆడవాళ్ళను ఆదుకునేటువంటి విధంగా, ఆడవాళ్ళని ఉద్ధరించేటువంటి విధంగా ఆమె మొత్తం ఎంటైర్ రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఆమె రాజకీయ విధానం గమనిస్తున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మద్యం వల్ల మద్య సీసాలు కూడా పగలగొట్టి మద్య షాపుల మీద దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయేమో. అలాంటిది పిచ్చి ముందు అమ్మి ఆ మద్యం మీదే డబ్బులు తీసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని పారిస్తే, ఏది మద్యపాన నిషేధం చేస్తానని కూడా చేయకుండా మద్యం విపరీతంగా విచ్చలవిడిగా అమ్మితే, మరి ఆ రోజు రోజా గారు మాట్లాడలేదు. గంట అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మంత్రులు మాట్లాడితే దాని మీద ఏ రోజు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు, స్పందించినటువంటి పరిస్థితి లేవు. మరి అక్కడ ఆడవాళ్లే కదా. మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఆడవాళ్ళు గుర్తురారు. వాళ్ళ అధికారంలో లేనప్పుడు మాత్రం ఆడవాళ్ళ అభివృద్ధి, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఆడవాళ్ళని ఉద్ధరించడం ఇవన్నీ ఉంటాయి. అంటే రోజా గారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే చూసేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటని తెలియదనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. అసలు ఇట్లా అయితే ఎలాంటి విశ్వాసం ఉంటుంది? అంటే ఈ మీద జనం ఎలా నమ్ముతారు? అక్కడ అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం మాట్లాడుతుంది? మన సాక్షులు జరిగినటువంటి దాంట్లో ఏదో ఒక చిన్న మాట అంటే ఆడవాళ్ళందరినీ కూడా డాష్ అని చెప్పేసి మాట్లాడితే ఏం కూడా లేడే కదా, ఏం బాధ రావాలి కదా. మీరు జస్ట్ ఇమేజ్ చేయండి, ఒకవేళ ఇదే టీడీపీకి సంబంధించి వీళ్ళ అధికారంలో ఉండి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఛానల్స్ కానీ ఇలా కానీ మాట్లాడంటే వీళ్ళు ఏం చేసిన వాళ్ళు? ఇంకేముంది, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఇక వేస్ట్, అసలు అది ఇది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు కదా. మరి ఇప్పుడేం మాట్లాడుతాం? ఏదో ఒక చిన్న మాట అంట. అధికారంలో ఉన్నప్పుడేమో ఏదో ఒకరికి ఇద్దరికి ఏదో రేపులు జరిగితే ఏంది గొగ్గులు పెట్టేస్తున్నారు అనేటువంటి విధంగా అప్పుడు మాట్లాడటం. దాన్ని ఆమె ఖండించలా, గంటలు ఖండించలా, డైరెక్ట్ గా వీడియో కాల్స్ మాట్లాడినా కూడా దాన్ని ఖండించలా, దేన్ని ఖండించలా ఏమో. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం మద్యం తాగితే తాలిబొట్లు తెగిపోతాయి, ఆడవాళ్ళను ఉద్ధరించాలి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు. మరి వైసీపీ పార్టీ హయాంలో ఆడవాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు, అఘాయిత్యాలు, మరి మద్యం విపరీతంగా విచ్చలవిడిగా అమ్మటం, అప్పుడు మాత్రం మనకు గుర్తొచ్చేటువంటి పరిస్థితులు. అంటే అల్టిమేట్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకోవాలి, హైట్స్ ఎదగాలనేటువంటి ఒక గోల్ ఉంటుందో, రాజకీయాల్లో కూడా తిమ్మిని బొమ్మని చేసి డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వాలనేటువంటి విధంగా ఏం రాజకీయం ఉంటుందనేటువంటి కోణంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అసలు రోజా గారి రాజకీయం ఏంటి, అసలు రోజా గారి రాజకీయాలు కరెక్టా కాదా, ఈ ప్రశ్న అయితే మాత్రం చాలా మంది లేవనెత్తున్నారు. ఏదో ఒక చిన్న మాట అంట, సాక్షి ఛానల్ కూర్చొని ఏదో చిన్న మాట మాట్లాడితే దాన్ని రాద్ధాంతం చేస్తారంట, ఏమో మాట్లాడుతుంది. ఇది కరెక్టా కదా? ఒకసారి రోజా గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే బెటర్, లేకపోతే నేను ఇదే కరెక్ట్, మీరు మాట్లాడేదంతా తప్పు అనుకుంటే ఎవరు ఇష్టం.